రైట్ నమస్తే. ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొత్త మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి ర్యాలీ తీయడం, విజయోత్సవ ర్యాలీ అని చెప్పి ఆ రిజిగ్నేషన్ తర్వాత అంతకుముందు ఏఐసిసి పిలుపు మేరకు రాహుల్ గాంధీని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన క్రమంలో బాజాబ్తా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ర్యాలీలు తీయడం, ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సోదరులందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు మీకు ఎందుకు కనపడట్లేదు, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి పిల్లల మీద మీకు ఆ తరహాలో ఎందుకు ప్రేమ పుట్టట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి జంతర్ మంతర్లో ఉద్యమం పుట్టిందో మళ్ళీ అదే తరహాలో తెలంగాణలో ముఖ్యమంత్రి రాజీనామా కోసం ఒక ఉద్యమం పుట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి దీనికి ఏంది తేడా, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాల మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ స్పందించలేదు, మరి అక్కడ జరిగినటువంటి ఉద్యమానికి మాత్రం భారీ బహిరంగంగా ఒక ర్యాలీలు చేయడం, విజయోత్సవ ర్యాలీ మేమే చేసినాం ఇదంతా అని చెప్పి చెప్పుకోవడానికి ర్యాలీలు చేసి ట్రాఫిక్లు జామ్ చేయడానికి కారణం ఏందనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ ఉన్నారు. నమస్తేనా. ఏంది పరిస్థితి? మొన్న ర్యాలీ చూసినావు రేవంత్ రెడ్డి గారిది, అంతకుముందు ప్రొటెస్ట్ చూసినావు. ఏంది రేవంత్ రెడ్డి రాజీనామాను కూడా కోరుతా ఉన్నారని వినపడతా ఉన్నది. అసలు ఏంది, అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎట్లా చూడాలనిపిస్తుంది? ముందుగా ఏంటంటే ఏదైనా కావచ్చు, ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఈ ప్రభుత్వాల యొక్క నీతి అనేటటువంటిది బట్టబయలవుతుంది. వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర ఒక రకంగా, వాళ్ళు ప్రతిపక్షం పాత్ర పోషించే దగ్గర ఒక రకంగా ప్రవర్తించడం అనేటటువంటిది తేటతెల్లమైంది. దీనిని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇదే చాలా కీలకం. కానీ ఇక ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు అధికార పక్షం పైనకి ఒక పిడుగు లెక్క విరుచుకుపడతారు. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మాత్రం చాలా శుద్ధ నీతులు చెప్తారు. దీనిని మొదటిగా ఖండించాలి. దీనిని ఖండిస్తూ నేను ఒకటే చెప్తున్నా, దేశ భద్రత ప్రతి ఒక్కరికి అత్యంత కీలకము. మేము ఒక సివిల్స్ చదువుకున్న అభ్యర్థిగా, ఒక గ్రూప్స్ రాసినటువంటి అభ్యర్థిగా మాకు తెలుసు, మాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ సెకండ్. దేశం సుభిక్షంగా ఉంటేనే మనం సుభిక్షంగా ఉంటాం. మన ఇల్లు మంచిగా ఉంటేనే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మంచిగా ఉంటారు. మన ఊరు మంచిగా ఉంటేనే ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కాబట్టి అక్కడ మేము అన్కాంప్రమైజ్డ్, మా తాత ముత్తాతల నుంచి ఈ దేశం కోసము పోరాడినటువంటి వాళ్ళే కాబట్టి దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎవరైనా దేశ సమగ్రతకు, దేశం యొక్క ఇంటిగ్రిటీకి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే వాళ్ళని కఠినంగా మేమే శిక్షిస్తాం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఉత్సవాలు అయితేంది, ఒక వాళ్ళ సంఘీభావ ర్యాలీలు అయితేంది, వాటిని ఆహ్వానిస్తున్నాం. కానీ ఇక్కడ తెలంగాణలో చేసినప్పుడు మరి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? తెలంగాణలో మేము చేస్తున్నప్పుడు, బీజేపీ చేసినప్పుడు బీజేపీ చేసినటువంటి పోరాటం ఏంది, బీజేపీ తీసుకున్నటువంటి పోరాట విధానం ఏంటిది? మరి దీనిని ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎందుకు ఖండించలేదు? దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఆ విధంగా చేయొద్దని ఎందుకు ఖండించలేదు? అక్కడ మరి చేస్తున్నప్పుడు మరి బీజేపీ నాయకులు ప్రతిపక్షాల మీద, విద్యార్థి నాయకుల మీద, వాళ్ళ మీద ఎందుకు ఒక రకంగా మాట్లాడుతున్నారు అనేటటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం. ఇంకా మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, ఇక్కడ నిరుద్యోగులు పోరాటం చేస్తున్నప్పుడు మీరేమన్నారు? ఇక్కడ సంఘ విద్రోహక శక్తులు వస్తాయి అని చెప్పారు. మేము ఆ రోజు సెక్రటరేట్కి పోతుంటే చాలా మంది ఇలా ఏమేమో వస్తున్నాయి, ఏం సంగతి, ఇదంతా ఆగం, దీంట్లో వాళ్ళు ఇచ్చిర్రు, వీళ్ళు ఇచ్చిర్రు, రాష్ట్రాన్ని ఆగం చేయడానికి అని మాట్లాడిర్రు. మరి ఆ రోజు అట్లా అని చెప్పేసి నువ్వు అడ్డగోలిగా ఉన్నటువంటి తప్పుల తడక ఉన్నటువంటి గ్రూప్ 1 పేపర్ను నువ్వు ఎగ్జామ్ పెట్టినావు. మరి ఈరోజు నువ్వు చేసింది పేపర్ లీక్ పైన. మేము అడుగుతున్నాం, మరి గ్రూప్ 1 పేపర్లో కొంగుల చిట్టీలు ఎందుకు వచ్చినాయి? మరి దానిపైన నువ్వు ఎందుకు చేయలేదు? మరి పోరాడే విద్యార్థులను, పెయిడ్ ఆర్టిస్టులను ఎందుకు మాట్లాడినావు? ఇది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఇక మరి రేవంత్ రెడ్డి ఆ రోజు ఒక మాట మాట్లాడి, ఈ రోజు ఒక మాట మాట్లాడి తప్పించుకున్నాడు. మరి రాహుల్ గాంధీ గారికి ఈ పోరాటం, హైదరాబాద్లో ఉన్న పోరాటం ఎందుకు కనిపించట్లేదని మేము నేరుగా క్వశ్చన్ చేస్తున్నాం. దాని తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా ఒక 4-5 క్వశ్చన్లు లేవనెత్తుతున్నారు. ఇక్కడ
దేశానికి ఇబ్బంది కలిగించేటట్టు, దేశ రక్షణకు ఇబ్బంది కలిగించేటట్టు కొన్ని శక్తులు వచ్చినాయి అంటున్నారు. ఎస్, అలాంటి శక్తులు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి మెజర్స్ ఏంటి? మీరు లేవనెత్తుతున్న అంశాలలో ఒకటి, వేరే కేసులు ఉన్నటువంటి వాళ్ళు, పీడీ యాక్టులు ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రకాలుగా దేశం యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి వాళ్ళు పాల్గొన్నారన్నారు. ఆ పోరాటం దాదాపు 1 నెల రోజులు సాగింది. అది దేశ రాజధానిలో సాగింది. దేశ రాజధాని అంటే ఏంది? ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు, ఎంఓయూలు చేసుకుంటారు. దేశంలో శాంతి భద్రతలు మంచిగా ఉంటేనే ఇక్కడ పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు వస్తేనే మాకు కావాల్సిన ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే దేశ సంపద పెరుగుద్ది. అప్పుడే దేశం ముందుకు పోతుంది. ప్రపంచ దేశాల ముంగట భారతదేశం అనేది ఒక వెన్ను నిలబెట్టుకొని, తలకాయ నిలబెట్టుకొని వాళ్ళ ముంగట ఒక గర్వంగా నిలబడగలుగుద్ది. మరి అది జరిగేటప్పుడు అంతా ఒక సెన్సిటివ్గా ఉండేటటువంటి దగ్గర పిల్లలు ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నారు. ఏ రోజు ఏమవును అని చెప్పేసి, మరి మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ నిఘాల ప్రకారము మీకు ఇంటర్నల్గా ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ మెయిన్గా పనిచేసేటటువంటిది ఏది పనిచేస్తుంది? ఐబీ పనిచేస్తుంది. అంతర్జాతీయంగా పనిచేసేటటువంటిది రా పనిచేస్తుంది. ఈ రా ఎందుకు, మరి ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి అనేటటువంటిది ఎవరు ఉన్నారని ఎందుకు చేయలేదు? ముందస్తుగానే రాజస్థాన్లో, ఇప్పుడు ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి స్టేట్స్, నార్త్ బెల్ట్ పక్కనే ఉన్నటువంటి ఒక యూపీ, పక్కనే ఉన్నటువంటి పంజాబ్ నుంచి మనకి ఖలిస్తాన్ మూమెంట్ ఉంది. వాళ్ళు మనకు ఫారెన్లోనే మనము వాళ్ళను కొంత అక్కడ మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసి అక్కడ దాన్ని గత 1 సంవత్సరం కింద జరిగినటువంటి సంఘటనలు చూసినాం అణచివేయడానికి. మరి వాళ్ళు రావచ్చు అనేటటువంటి ఉంటుంది కదా. ఏ లొల్లి అయినా పక్కోడు పగ తీర్చుకోవడానికి కురుకొస్తాడు. ఇప్పుడు మనం పక్కింటి వాని మీద కొట్లాడుతున్నాం, మన పక్కింటి వానికి కూడా ఆయన మీద పగ ఉందనుకో, వాడు కూడా వచ్చి ఒక రాయో రప్ప వేసిపోతాడు. వేసినప్పుడు ఏమంటాడు? మనమే వేసినాం అంటారు. అలాంటప్పుడు దేశానికి ఇలాంటివి ఉన్నాయనేది మీకు తెలుసు కదా. దేశం యొక్క భద్రత మీకు ముఖ్యం అనుకోని చెప్తున్నారు. కాంగ్రెస్కి అది లేదనేటటువంటి, అశుద్ధ శుద్ధి లేదనేటటువంటిది బీజేపీకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక అస్త్రం, అదే ఒక క్యాంపెయినింగ్ పాయింట్. అలాంటిది జరుగుతుందని మీకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు వాళ్ళని బయటకి రానిచ్చారు? చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు, పీడీ యాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇలాంటి సంఘటనలో పాల్గొనేటువంటి అయితే పక్క రౌడీలు ఉన్నటువంటి రాష్ట్రం యూపీలో అక్కడ యోగి గారే కదా సైట్ అండ్ షూట్ ఆర్డర్స్ ఇచ్చి చాలా మంది కథం పట్టిస్తుండు, గుండాగిరిని అడ్డుకున్నాడు, బుల్డోజర్ ప్రభుత్వాన్ని నడిపిండు. దానికి అందరు కూడా బీజేపీ వాళ్ళు హర్షించారు. అక్కడ ముస్లిం మహిళలు కూడా మాకు నీరజాన్ల పలికి మాకు మళ్ళొక్కసారి గెలిపించారని చెప్పుకున్నారు కదా. మరి అలాంటి రాష్ట్రాలకు వెళ్ళి ఇలాంటి వాళ్ళు వస్తారని తెలియదా? అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు వచ్చి ఇక్కడ పాల్గొన్నాయి కదా. ములాయం సింగ్ గారు కొడుకు వచ్చి పాల్గొన్నాడు, అఖిలేష్ గారు, ఆజాద్ గారు వచ్చి పాల్గొన్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ నుంచి ప్రతిపక్షాలు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తారనే ఒక అవగాహన ఉంటుంది కదా. దేశం యొక్క శాంతి భద్రతలో విఘాతం కలిగేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తాయని మీకు తెలుసు కదా. మరి ఆ చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు? సీసీ క్యాములు పెట్టిర్రు. అమిత్ షా గారి ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు ఆపరేషన్ అంటే మీరు సచ్చినాక దింపుడు గల్లం కాడికి వచ్చి షోలో ముచ్చట్లు చెప్పిపోతారా? అంటే ఒకడు తప్పు చేసిండు, వాని మీద తప్పు నెట్టాలి. పిల్లలు చేస్తారు, బరాబర్ చేస్తారు, పోరాటం చేస్తారు. పోరాటం ఎందుకు చేయకూడదు? ఈరోజు అంటారు మీరు విద్యార్థులు పోరాటం చేయాలి, మీకెందుకు ఈ అన్ని గొడవలు ఏంది, అందులో విద్యార్థులు ఎవరు ఉన్నారు అంటారు. మరి ఏబీపీ పోరాటాలు చేసేటప్పుడు ఏబీపీ వాళ్ళే ఉంటారా? ఎన్ఎస్సీఐ పోరాటం చేసేటప్పుడు విద్యార్థులు ఉంటారా? ఎన్ఎస్సీఐ వాళ్ళు ఎక్కువ ఉంటారా? ఒక్కసారి మీ కెమెరాలన్నీ పనిచేసినటువంటి గత ఒక 5-6 ఏళ్ళ సంది 10 ఏళ్ళ సంది డేటా తీసుకోండి. యూపీఏ ప్రభుత్వంలో ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన అత్యాచారం పైన అప్పుడు జరిగినటువంటి పోరాటం ఢిల్లీ వీధులలో ఎన్ని రోజులు జరిగింది? అప్పుడు సుష్మా స్వరాజ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు మరి ఎవరెవరు పాల్గొన్నారు? అన్నా హజారే అప్పుడు ఎవరెవరు పాల్గొన్నారు? మరి అప్పుడు దేశం మొత్తం రావాలి, అవినీతి భారతాన్ని ఎదుర్కోవాలి, దేశం మొత్తం పాల్గొనాలి అన్నారు కదా. దేశంలో ఒక మార్పును కోరుకునేటప్పుడు అందరిని పిలుస్తారు, అందులో తప్పే ఉంది. ఇలా పిల్లగాని చదువు కొరకు తండ్రి పాల్గొనవచ్చు కదా. అంటే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ అక్కడ పాల్గొన్నాడు ఎప్పుడు లాఠీ చార్జ్ అదంతా జరిగిన తర్వాత.
ఇక్కడ కూడా నిరుద్యోగులు మీరు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో ఇవన్నీ మీద కూడా ఎన్నిసార్లు పోలీసులు చేంజ్ చేసుకొని ఉంటారు. ఆ వీడియోలు కానీ ఆ క్లిప్పులు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాహుల్ గాంధీ కనపడకుండా వచ్చిన మీ ఇక్కడ జరిగినటువంటి పోరాటానికి కనీస మద్దతు తెలపని రాహుల్ గాంధీ అక్కడ పోయి అరెస్టు కావడం, ఆయనకు సంఘీభావంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ర్యాలీలు చేయడం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? దానిని మేము 100% ఖండిస్తాం. అదే నేను ఫస్ట్లోనే చెప్పిన కదా, అధికారం ఉన్న కాడ ఒక విధంగా ప్రవర్తిస్తాయి ఈ రాజకీయ పార్టీలు, అధికారం లేని దగ్గర ఒక విధంగా ప్రవర్తిస్తాయి. ఇలా బీజేపీ ఇక్కడ ఒక విధానం, ఢిల్లీలో ఒక విధానం, కాంగ్రెస్ ఇక్కడ ఒక విధానం, ఢిల్లీలో పోరాటం జరిగితే ఒక విధానం. మరి నిన్నగాక మొన్న ఇప్పుడు ఒక SIPC గురించి జరిగినాయి, దాని ముందు గ్రూప్ 1 గురించి విపరీతంగా 2.5 సంవత్సరాలు పోరాడారు. మరి ఏం చేసిర్రు? ఏం మాట్లాడారు? ఇలా కొంతమంది వస్తారు, జడ్జిలు కరెక్ట్ వ్యాఖ్యానం చేయాలంటారు. అవును, ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చి మేము రివ్యూ పిటిషన్ వేస్తాం. రివ్యూ పిటిషన్ మీరు ఎందుకు రారు? ఢిల్లీలో రాహుల్ గాంధీ మిమ్మల్ని నిలదీసినప్పుడు మీరు ఎందుకు వచ్చి నిలదీయరు? ఇక్కడ మీరు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారా? ఇలా కాంగ్రెస్ తోటి కలిసి పని చేస్తున్నారా? ఎందుకు రారు మీరు? ఎందుకు రివ్యూ పిటిషన్కి రారు? ఎందుకు మీరు అనుకుంటే ఎందుకు కాదు? మీరు ఎందుకు కొట్లాడరు? తెలంగాణలో మీకు పట్టలేదా? రేవంత్ రెడ్డి ఏమంటుండే ఈ గ్రూప్ 1 ఇష్యూ మీరు ఇప్పుడు ఏదైతే పోరాడుతున్నా మేము కొంగుల చిట్టీలు ఎందుకు వచ్చినాయి, దాని విషయంలో అవకతవకలు ఎందుకు జరిగినాయి అంటే ఇదంతా కూడా ఇలాంటివన్నీ జరగడానికి కేంద్ర ప్రభుత్వాలే కారణం ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా అవి ఇక్కడ మన దగ్గరికి వచ్చి మన విద్యా సంస్థల మీద కొంత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తాయి, ఆధిపత్యం చెలాయిస్తుంటాయి, అందుకనే ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. నిన్న కూడా ఢిల్లీలో ఏం చెప్తారు దానికి? అది అసలు తలాతోకలేనటువంటివి. ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆధిపత్యం చెలాయించేది ఏంది? విద్య ఉమ్మడి లిస్ట్ లో ఉంది, కంకరెంట్ లిస్ట్ లో ఉన్నది. కొన్ని సెంట్రల్ చట్టాలకు పనిచేస్తాయి, ఇక్కడ స్టేట్ చట్టాలు పనిచేస్తాయి. నేను మోడీ గారిని ఒకటే అడుగుతున్నా, బీజేపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నా, రాష్ట్రాలలో పేపర్ లీక్ అవుతున్నాయి, ఎందుకు తీసుకురారు చట్టం? రాష్ట్రాలను కూడా అందులో ఇంక్లూడ్ చేయండి. ఎందుకు చేయరు? ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలలో అలా పాల్గొనాలి. అన్ని రాష్ట్రాల పైన విపరీతమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ అనేది పనిచేయాలి. ఇది పేపర్ లీక్ అయితే మా ప్రభుత్వాలు కూలుతాయి అనేటటువంటిది ఒక నైతిక బాధ్యత ఉండేటట్టు, ఒక ఎన్నులో వణుకు పుట్టేటటువంటిది ఉండాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి నీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి గతంలో లీక్ అయిన పేపర్ల మీద విపరీతంగా మాట్లాడి నిరుద్యోగులను పోగు చేసుకొని తెచ్చుకున్నావు కదా. మరి నీ దమ్ముంటే అందులో ఉన్నటువంటి రిపోర్ట్ని, సిట్ రిపోర్ట్ని ఎందుకు నువ్వు బయట తీసుకురాలే? దమ్ముంటే ఎందుకు పెట్టలేను? నీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, అలా సిట్ రిపోర్ట్ని ఎందుకు తెలియదు? అంటే నీ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేసిరా? మరి చెప్పు. ఆ రోజు అధికారం రావడం కొరకు ఏదో ఒకటి తేల్చాలి కదా. ఏది లేదు. ఇది చాలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ పాల్గొనగానే ఆయన అక్కడ మార్కులు కొట్టుకోవడానికి, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏంది అక్కడ మార్కులు కొట్టుకోవడానికి వీళ్ళు. ఇది ఏంది? దేశంలో కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, పేపర్లు లీక్ లేని ఎగ్జామ్లు కావాలి, ఒక కామన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కావాలి. ఇవాళ ఒక్కొక్కళ్ళు రిజర్వేషన్లు వద్దంటారు. ఎవరు కావాలంటున్నారు రిజర్వేషన్స్? మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నారా? తాత ముత్తాతల కాడి నుంచి పని చేస్తున్నాం. స్కూల్ అయిపోయిందంటే సాయంత్రం కూడా పేడతట్ట తీసుకొని అయ్యా జీతానికి పోకుంటే మనం పోయి అయ్యా బదులు పోయి అయ్యకు రోగం వస్తే ఓ రెడ్డి ఆయన ఇంటికన్నా ఒక దొరవరి ఇంటికన్నా పేడతట్ట పట్టుకొని వాళ్ళ ఇంటికాడ పేడ ఎత్తి పోసి ఆకిలుకి వచ్చేటోళ్ళం, గొడ్లకు మేతేసి వచ్చేటోళ్ళం. చిన్నప్పటి నుండి మన చేతులు పనిచేసినాయి. అందుకే కదా వచ్చిన పాటలు నా చిట్టి చేతులు చక్కని రాతలు రాలేదమ్మని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఏమన్నా మాకెందుకు అంత పని చేసేటోళ్ళము ఇక్కడ చదవలేమా, ఒళ్ళొంచలేమా? కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు కానీ కామన్ ఎంట్రన్స్ సిస్టమ్ ఉంటుంది. అసమానమైనటువంటి ఎగ్జామ్స్, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది, SCRT NCRT ఉంటుంది, ICSE ఉంటుంది, ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కేంబ్రిడ్జ్ తోటి టైప్ అయ్యేటటువంటివి ఉంటాయి, ఆక్స్ఫర్డ్ తోటి టైప్ అయ్యే ఉంటాయి. ఇక్కడనే రోజరీ స్కూల్ ఉంది కింగ్ కోటిలో, అదే ICSE సిలబస్. మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ మంచిగా రావడానికి బ్రిటిష్ యాక్సెంట్ అని ఈవినింగ్ మళ్ళీ 4 to 6 మళ్ళీ బ్రిటిషర్స్ తీసుకొచ్చి ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్, నేటివ్ ప్రొనౌన్సియేషన్, నేటివ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేపిస్తారు. మళ్ళీ వాడు IITకి ఎగ్జామ్కి వస్తాడు, వాడు బ్యాంక్ SBI POకి వస్తాడు, వాడు RBI గ్రేడ్ B ఎగ్జామ్కి వస్తాడు, సెబీ గ్రేడ్ B ఎగ్జామ్కి వస్తాడు, వాడు UPSCకి వస్తాడు. మరి పాఠశాలల్లో ఇంగ్లీష్ ఒక ముక్క రాదు ఆడ ఎవడన్నా కానీ, ఆడ SU ఉపాధ్యాయుడే కావచ్చు, టీచరే కావచ్చు, BC కావచ్చు, రెడ్డి కావచ్చు, బాపన్ కావచ్చు, ఎలమ కావచ్చు. మరి లక్షలు ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళని ఉంచట్లేరు? ఎందుకు చేయట్లేరు? మరి వాడిని తీసుకొస్తారు, ఈయన్ని తీసుకొస్తారు. వానికి ర్యాంక్ వచ్చింది కానీ ఈయనకి ర్యాంక్ రాలేదు, ఈయనకి చదువు రాలేదు,
ఇంక రిజర్వేషన్లో 40,000 కాడ సీట్ వచ్చింది, వానికి 2,000 కాడ రాలేదంటారు. మరి ఎందుకు వాడు ఏసీ గదులలో కూర్చోవడం ఏంది, ఈడెక్కడ కూర్చోవడం ఏంది? కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు కొట్లాడరు వీళ్ళు? 11 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మోడీ గారి గవర్నమెంట్ ఉంది, ఈడ్స్ తన్ను ఒక్కొక్కరిని. దేశం మొత్తం కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు ఉండొద్దు. ఉంటే దాని మీద ఎట్లా ఫీజు ఉండాలి ఏంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మీరు ఎందుకు తీసుకురారు? దేశం మీద ప్రేమ ఎందుకు లేదు మీకు? ఎడ్యుకేషన్ సిస్టాన్ని నాశనం చేసి ఈ అన్నిటిని దాని చుట్టూ వచ్చేటట్టు సమస్యల గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్క ఆయన అంటాడు వాళ్ళ బిర్యానీలు తిన్నారు మీటింగ్లు అయిపోయినాక. అరే మీటింగ్ అయిపోయినాక వాళ్ళు తిన్నారు, మీ బీజేపీ గెలిచినాక మీరు తాగట్లేరా? బీజేపీ మందుని ముట్టుకోవద్దు, బీజేపీ వాళ్ళు తాగట్లే, కాంగ్రెస్ వాళ్ళు తాగట్లే, కమ్యూనిస్ట్ వాళ్ళు తాగట్లే, అందరు తాగుతున్నారు కదా. మరి వాళ్ళు చేసుకున్న ప్రైవేట్ పార్టీకి కూడా అదే బిల్లులు యాడ్ నుంచి వచ్చినాయంటే నీకున్నటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఆర్థిక పరమైనటువంటి ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఏం చేసింది, నీకు సైబర్ సెక్యూరిటీ మీద పనిచేసేటటువంటి నాట్రా ఉంటుంది, మన ఫైనాన్షియల్ యూనిట్ పైన పనిచేసేటటువంటిది నీకు FIU ఇండియా ఉంటుంది. మరి అదెందుకు పనిచేయలేదు? ఇవన్నీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఇన్ని రోజులు? రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఎవరి అకౌంట్లోకి వెళ్ళి పైసలు వచ్చినాయి ఎందుకు పెట్టిరని ఎందుకు అనలేదు? ఇలా ఒక ముస్లిం క్యాండిడేట్ ఇన్ని రోజులు పెట్టిర్రు, ఆయనకి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు పనిచేస్తున్నాయి అంటున్నారు. ఆ రోజు ఎందుకు పని చేయలేదు? ఆ రోజు ఒకవేళ బాంబు వేసింది అనుకో, ఉగ్రవాది అనేటానికి ఎప్పుడైనా ఏది పనికిరాదు, వానికి మానవత్వమే ఉండదు. వాడు వేస్తాడు, వాడు వేయచ్చు కదా, మన పిల్లలు చనిపోతారు కదా. మరి అప్పుడు మీరు అప్పుడే తొందరపడాల్సి ఉండదు. అవును, మరి 2 రోజులు ఏం చేసిర్రు, 4 రోజుల సంది ఏం చేసిర్రు దేశం ఇంత జరుగుతున్నప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఏదో వీడియోలలో అల్లా ఇలా వస్తూనే ఉన్నాయా, కావాలనే వీళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఇందులో, అవతల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, అవతల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు మీ సీసీ క్యామ్లు అన్ని పరిశీలిస్తున్నాడు, అమిత్ షా కూర్చున్నాడు, అమిత్ షా ఆపరేషన్ స్టార్ట్ అయింది, అమిత్ షా మోడీ అంత మంచోడు కాదు, అమిత్ షా చేస్తాడని మాట్లాడుతున్నారు. అమిత్ షా మంచోడు కాదు, పగ తీర్చుకుంటుందిక. నువ్వు దేశం గురించి నీకుంటే నువ్వు ముందే ఎందుకు పెట్టలేదు? నీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేసినాయి? నీకు వచ్చిన రౌడీల గురించి డేటా మొత్తం నీ కాడుంది కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా నీ కాడుంది, ప్రతి స్టేట్లలో ఉండేటటువంటి డేటా నీ దగ్గర ఉన్నది, ప్రతి జైళ్ళల్లో ఉండేటటువంటి వాడు ఉన్నాడు, PD యాక్ట్ పడ్డోడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి మూవ్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి కదులుతున్నారు, ఏ నుంచి అని చేయొచ్చు? డబ్బులు వచ్చినప్పుడు రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఇన్ని రోజులు? ఈ రోజు వచ్చి ఇప్పుడు పని చేస్తున్నాం అని చెప్తాయి. మరి ఇక్కడ మీ గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళకి నిధులు రాలేదని చెప్పిర్రు, వాళ్ళ అకౌంట్లో ఏం లేవు, ఎవడో చేసినోడు ఉన్నాడు, ఎవడో వచ్చి చేసిండు, నువ్వు అన్నం తింటున్నావు, పెడతాడు, తింటాం. ఒక పక్క అదే గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఏ నిధులు రాలేదు, ఏ ఫండ్స్ కూడా ఎక్కడికి రాలేదు, ఇదంతా ఫేక్, మన దగ్గర ఏ ఆధారాలు లేవు ఇవి వచ్చినట్టుగా అని చెప్పి మాట్లాడి మరి రిజిగ్నేషన్ ఇచ్చిపోయిండు. మళ్ళీ ఇప్పుడు అదే గవర్నమెంట్ లో మోడీ అమిత్ షా ఆపరేషన్ స్టార్ట్ అయిందని చెప్పి ఇట్లాంటివి వినబడతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని మనం? అదే చెప్తున్నాం, ఇన్ని రోజులు అన్ని ఎందుకు చేయలేదు? ఇంకొకటి ఏందో తెలుసా, బెదరగొట్టడం, అదరగొట్టడం, ఉద్యమాలు చేయొద్దనడం, ఇది మీ మీద కేసులు అయితే విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు ఆగమవుతుంది? ఇలా స్కాలర్షిప్స్ ఎందుకు ఇవ్వట్లే? మీరు స్కాలర్షిప్లకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ ఎంత, రిలీజ్ చేసింది ఎంత, యూటిలైజ్ అయ్యింది ఎంత, పక్క శాఖలో పోతుంది ఎంత, మీకు అన్నీ ఉంటాయి కదా, మీకు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. సిగ్గు అనిపించట్లేదు ఈ మాటలు మాట్లాడేటోళ్ళకు? పిల్లల్ని ఎందుకు రోడ్ల మీదకి రానిస్తారు? విద్యా వ్యవస్థను ఎందుకు మీరు బాగు చేయట్లేరు? ఎందుకు ఇవ్వట్లేదు? మీరు స్కాలర్షిప్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎస్, స్కాలర్షిప్ ఇచ్చినాం, నువ్వు దేశం సంపదను వాడుకున్నావు, నువ్వు ఇన్ని రోజులు దేశాన్ని పనిచేయి. ఇలా చైనాలో ఎట్లా జరుగుతుంది ఎడ్యుకేషన్? ఇంత అంటే చైనా చైనా నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకో, సౌత్ కొరియా నుంచి నేర్చుకో. ఎన్ని దేశాలలో ఎంత పెడుతున్నాయి? వాడిని ఎందుకు నీ దేశానికి ఉపయోగించుకో, వాడిని చదువు చెప్పించినాక. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నిన్న రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఒక మాట మాట్లాడారు. పక్క రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, మరి దాంట్లో ఎందుకు అడుగుతలేరు వాళ్ళు, మీరు పదే పదే ఈ ప్రస్తావన ఎందుకు తీస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారు దానికి? అదే సిగ్గు అనిపించాలని చెప్తున్నా వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరికి. పక్క రాష్ట్రంతో ఉండేది ఏంది, నువ్వు ఇయ్య అంటుండే, నేను ఒక 5 కోట్లు దొంకున్నా, వాడు 10 కోట్లు దెంకున్నాడు, 10 కోట్లు ఉన్నాడక నన్ను అడుగుతున్నావు, ఇదేంది? ఇదే ఎవడైనా అంతా వీళ్ళు. అసలు ఇంకొక దరిద్రం ఏందో తెలుసా,
వీళ్ళు ఎస్టీలకు శాఖలు పెట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు, దళిత మోర్చాని, గిరిజన మోర్చాని, ఇక్కడ వీళ్ళు ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ ప్రతి పార్టీలలో ఉంటాయి. వీళ్ళు గడ్డి బిక్తారా? ఏం చేస్తారు చెప్పు? మరి వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయరు? వాళ్ళు శాఖలు పెట్టుకునేది ఎందుకు? వాళ్ళకి వచ్చినటువంటి నిధులను యూటిలిటీ ప్రతిదీ ఎందుకు చేయరు? ఎందుకు అవినీతి జరుగుతుంది? ఇలా ప్రతి ఒక్కడు ప్రశ్నించడానికి ప్రతి ఒక్కడు వస్తాడు. చిన్న పోరగాడైంది, పెద్ద పోరగాడైంది, చిన్నోని నువ్వెందుకు వచ్చినావు, ఇప్పుడు మీ మీద అవుతాయి కేసులు అవుతాయి, మీరు చదువుకోవాలి, మీరు అడగాలి. మరి మీరు చదువుకోవాలన్నప్పుడు మరి ఏబీపీ ఎందుకు పనిచేస్తుంది? బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక అనుబంధ శాఖ, ఆర్ఎస్ఎస్కి అనుబంధ శాఖ బీజేపీ, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా విద్యార్థి రాజకీయ శాఖ బీజేపీ, ఆర్ఎస్ఎస్కి విద్యార్థి అనుబంధ శాఖ ఏబీవీపీ. ఆర్ఎస్ఎస్ నుంచి దాదాపు ఒక 300-400 శాఖలు పనిచేస్తాయండి. అది పనిచేసుకోరు, మేము తప్పనట్లేము. ఆ శాఖల పనితీరు కూడా ఇదే కదా. ఆ రోజు వాళ్ళు పనిచేసేటప్పుడు ఎందుకు ఇది తప్పని మీరు అడగరు? ఇలా ప్రభుత్వాలను ఎవడైనా నిలదీయాల్సిందే. నిలదీసే క్రమంలో మీరు ప్రభుత్వాలపై నట్టెందుకు చేస్తారు? మీ మీద కేసులు అయితే భవిష్యత్తు ఏంది? సీసీ కెమెరాలో అమిత్ షా చూస్తున్నాడు, అమిత్ షా చూసి కాలేజీకి ఫోన్ చేస్తాడు, కాలేజీకి ఫోన్ చేసి నీకు కేసులు అవుతాయి, మరి భవిష్యత్తు ఏంది? వేరే దేశాలలో నీకు బయటికి రానియరు అంటే మీరు విద్యార్థులను భయపెడుతున్నారా? నువ్వు ఫారెన్ పోతావు, ఫారెన్లో నీకు ఈ మీద కేసులు ఉంటే వాళ్ళని ఇలాంటి రెవల్యూషన్స్ తీసుకొచ్చేటోళ్ళని, ఇలాంటి ఎడ్యుకేషన్ చేసేటోళ్ళను వేరే దేశాలలో ఎంటర్టైన్ చేయరు అంటే మీరు ఏం చేయొద్దు. నిమ్మలంగా గమ్మున ఊకోరి, ప్రభుత్వాలు ఇచ్చినవి తీసుకోరి, అడగొద్దు. మరి అవును అడిగితే మళ్ళీనేమో ఇతర మీ దేశ శాంతి భద్రతలు దెబ్బతిన మీరుండి మీరు చేయనప్పుడు మీ వ్యవస్థలన్నింటినీ డిఫిట్జులో పెట్టి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడనైనా మరి డిఫిట్జులోకి వెళ్ళి ఎప్పుడు తీస్తారు? మీకు అవసరం ఉన్న ఎలక్షన్స్ అప్పుడు అన్ని పని చేయించుకుంటారా? మీ డబ్బులు పంచుకోవడానికి, మీకు చేసుకోవడానికి? ఈ రొంపి వ్యవహారాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా, బరాబర్గా చెప్తున్నా. ఏ విషయం మీదనైతే మనం ఒక యాజిటేషన్ తీసుకుంటామో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి తీసుకుంటున్నాం. మనకు గవర్నమెంట్ అలొకేషన్ ఎన్ని చెప్పింది, బడ్జెట్లో ఎంత ఇస్తుందని చెప్పింది, ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చింది, ఎంత అలొకేట్ చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, గత 10 సంవత్సరాలుగా ఏంది, విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు దాని గురించే మాట్లాడదాం. కానీ ఆడికి వచ్చినాక మళ్ళా ఏదో పాకిస్తాన్కి వ్యతిరేకంగానో, పాకిస్తాన్ను మనం ప్రేమిస్తున్నట్టు, ఇండియాను ముర్దాబాద్ అనడో, బీజేపీని ముర్దాబాద్ అనడో, ఇంకోటి అది మనకు అనవసరం. అలాంటి చేయొద్దు అంటున్నాం. అలాంటి అవసరం లేదు. నువ్వు పొలిటికల్గా బీజేపీ పార్టీని మనం ఎదుర్కోవాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు బీజేపీ ముర్దాబాద్ అని, కాంగ్రెస్ను పొందబెడదాం అనుకున్నా కాంగ్రెస్ ముర్దాబాద్ అని, ముక్త భారత్ కాంగ్రెస్ అని, ఇంకొక సిపిఎం అంటే ముక్త భారత్ సిపిఎం అను. కానీ ఒక దాని మీదకి వచ్చినప్పుడు విద్యార్థులను కూడా దాని మీద ఒక చిన్న స్లోగన్స్ తోటి ఒక మంచి పోరాటాన్ని ఎందుకు స్పాయిల్ చేయాలి వీళ్ళు? ఇది ఒక ఫ్యాషన్. ఈ సెంట్రల్ యూనివర్సిటీలకు ఇది ఒక ఫ్యాషన్. వాడోడో ఉగ్రవాదులను మనం ఎందుకు అనాలి? ఉగ్రవాదం ఏమన్నా నీ మీద, నా మీద, నా ఇంటి మీదే బాంబు వేసిన పక్క హైదరాబాద్లో బాంబు వేస్తాడు. అరే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు నా గురించి మాకు భారతదేశంలో మా గురించి మాట్లాడతారు, మా ఉగ్రవాదులకు ఉరిశిక్ష చేసినప్పుడు కూడా ఖండిస్తారు, ఉరిశిక్ష వద్దు క్యాపిటల్ పనిష్మెంట్ అని చూసి స్పెసిఫిక్ టార్గెట్ చేసేస్తాడు. ఏడు కదా ఉగ్రవాది కలిగి ఉండనే ఉండదు. అలాంటి అంటే అసలు మనం మాట్లాడొద్దు, అసలు తీసుకురావద్దు. అది ఎక్కడున్నా ఖండించాల్సిందే. అంబేద్కర్ గారు ఈ రోజు ఇంత నిక్కచ్చిగా అతని మీద ఒక మచ్చ లేకుండా చనిపోయినాక కూడా ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంబేద్కర్ గారు బ్యానర్ మీద ఏబీపీ వాళ్ళు పెట్టుకొని పోరాటాలు చేస్తున్నారంటే వారు చెప్పింది ఒకటే, దేశానికి సమగ్రత గురించి ఎక్కడెట్లా నిలదీయాలనో అట్లా నిలదీసిండు, ఎవరు ఎండగట్టాలనో ఆడ ఎండగట్టిండు, ఎవరిలో మంచి ఉన్నదో ఆ విధంగా మాట్లాడిండు. కొన్ని ఆర్టికల్స్ చూస్తుంటే అంబేద్కర్ గారు హిందూ మతాన్ని విమర్శించేటప్పుడు కూడా కొన్ని ఆర్టికల్స్లలో అసలు ఒక పక్క హిందూ రాసినట్టు కూడా రాసిండు. కొన్ని మంచిని, అందులో ఉన్న మంచిని దాన్ని పొగిడిండు, చెడు ఉన్న కాడ చీల్చి చొండాడిండు. మనం కూడా అదే పెట్టుకోవాలి. వాళ్ళకి అది ఉండదు. ఉగ్రవాదుల గురించి మనకెందుకండి? ఉగ్రవాది అనేటోడు ఉగ్రవాదే ఎప్పుడైనా. దాన్ని మనం అసలు ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళ గురించి చేయొద్దు. ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడికి వచ్చినాక జమ్మూ కాశ్మీర్ కూడా ఇచ్చేందుకు 370 ఆర్టికల్ గురించి అప్పుడెందుకు? నీకు ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఉంది, తప్పు ఉంది, ఆ తప్పు నిలదీద్దాం. తర్వాత ఫీజుల గురించి మాట్లాడదాం. ఇంకా అవసరమైతే దేశంలో ఉన్నటువంటి అవినీతి పైన పోరాటం చేద్దాం. ఎన్నికలలో డబ్బులు, మెయిన్ ఎన్నికలలో డబ్బులు పంచొద్దు, నిజాయితీలో ఎన్నుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీ క్వాలిటీ హెల్త్ కావాలి. ఈ మూడింటి పైన మనం కరెక్ట్ కనుక కొట్లాడి దేశానికి మనం మంచి చేయదలుచుంటే ఈ మూడింటిని తీసుకపోతే
భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత సంపన్నమైన దేశం అవుతుంది. ఇవాళ ఒక్కొక్కటి దోసుకొని పోయి కోట్లు దోసుకొని పోయి ఎక్కడ పెడుతున్నాడు? ఇండియాలో పెడుతున్నా. ఆనాడు ముస్లింలు దోసుకుపోయి వేరే దేశాలలో పెట్టిర్రు అన్నారు కదా, మరి వీళ్ళందరూ తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నారు? వేరే దేశాలలో పెట్టట్లేరు సంపదను మొత్తం అక్కడ పెట్టట్లే, అక్కడ వ్యాపారాలు చేయట్లే. కొంతమంది చేతులు ఎందుకు పెట్టుకుంటున్నారు? భారతదేశ బిడ్డలు చనిపోతుంటే భారతమాత బిడ్డలు ఒకడేమో చచ్చిపోవాలా, ఒకడేమో సంపదతో కులకాలనా, ఒక్కొక్కడేమో కోట్లల్లో లగ్జరీగా ఉండాలనా? ఇది ఎక్కడనే? అందుకే ఒకటే దేశ సంపదను పంచాల్సిందే. క్వాలిటీ ఎడ్యుకేషన్, కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాల్సిందే. బీజేపీ మీరు ఇప్పటికైనా మీరు దిగిపోయే లోపల భారతదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించండి. కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ రావాలి. ఇంటర్ టు పీజీ అందరు ఒకే రకమైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఒకే క్లాస్ రూమ్లో ఒకే ఉపాధ్యాయుడు అందరికి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు చదువుకోకుండా వాడు దద్దమ్మ, వాడు చదువు రాలేదనుకో వానికి ఇంకోటి క్రాఫ్ట్ చేయించండి, ఇంకోటి వేరే పనులు చేయించండి. వాడిని యాన్నో ఒక్కడ మనిషి అన్నప్పుడు ఏదో ఒక కళ, ఏదో ఒక రంగంలో వాడికి ఉంటుంది. అసలు ఏది రాకుండా సోమరిపోతే తింట పంత అనేటటువంటి మనిషి ఎవడు ఉండడు. 100% ఇది నిజం. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి రాజీనామాను కూడా నిరుద్యోగులు తెర మీదకి తెస్తున్నారు. ఆ అంశాన్ని కూడా అనేది ఈ మధ్యకాలంలో వినబడతా ఉన్నది. ఈ రిజిగ్నేషన్ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లా ఉండబోతా ఉన్నది ఫ్యూచర్ మరి? ఇంకొకటి దీనిపైన చాలా ఒక మంచి క్వశ్చన్ మీరు లేవనెత్తారు. దీనిపైన చాలా క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళందరూ అంటున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అయిపోయిందా అంటున్నారు. ఇక్కడ 2 అంశాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల వ్యవస్థ ఏం మారదు, అది 100%. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల అకౌంటబిలిటీ పెరుగుద్ది. దాంతోపాటు సంస్కరణలు రావాలి. మీకు అకౌంటబిలిటీ పెరగకుండా సంస్కరణ అన్నప్పుడు నేను ఏదన్నా చేస్తా ఇది అనేది ఉండదు. అవును, ఆయన పోతే నీ ప్రభుత్వం ఏమైనా కూలుతుందా? నీ ప్రభుత్వంలో ఇంకొకళ్ళు వస్తారు కదా, నీ ప్రభుత్వంలో ఇంకొకటి జాగ్రత్త పనిచేస్తాడు కదా. నీ ప్రభుత్వానికి ఇలాంటి మచ్చ రాదు కదా. నువ్వు కూడా ఇంకొకరిని మార్చడానికి అవకాశం ఉంటుంది కదా, నువ్వు ఇంకొకరికి కొత్తని గీయడానికి అవకాశం ఉంటుంది కదా. నీ ప్రభుత్వమే అరే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా బాధ్యత వహించారు అనేది ఉంటుంది కదా. ఎందుకు తీసుకోరు ఆ బాధ్యతను? ఎందుకు ఆ నైతికతను మీరు ఎందుకు పెంపొందించుకోరు? దేశం కోసం, ధర్మం కోసమే కదా. మీరు ఎవరి కోసం ఉన్నారు? అలాంటప్పుడు మీరు ఎందుకు చేయరు? మళ్ళీ తర్వాత చట్టం తీసుకొని రారి. చట్టంలో చాలా పకడ్బందీ అంశాలు పెట్టి ఓడొద్దంటున్నాడు. కావాలనుకునేటోళ్ళం కదా, అది కావాలనేది కదా. ఈపులు పలక కొట్టుకునేది, ఇన్ని తిట్లు తినేది, ఇన్ని కొట్లాటలు చేసుకునేది, ఒకవైపు నుంచి అర్బన్ నక్సలైట్లు అనిపించుకునేది, ఒకవైపు నుండి సంఘ విద్రోహ శక్తులు వచ్చినాయి అనుకోవడము, మీరు వాళ్ళకు మద్దతు ఇచ్చిర్రు అనడము, దీని వెనక పెద్ద కుట్ర ఉంది అనడము. ఆ రోజు మీరు ఏం చేయకుండా ఉద్యమాలు జరిగేటప్పుడు ఈ రోజు వచ్చి ఒక్కొక్కరిని ఏరేస్తాము, సీసీ కెమెరాల్లో తీసుకొచ్చినాం, ఆపరేషన్. ఇప్పుడు దీనికి ఏం పెడతారో మళ్ళా ఎవరిని భయపెడతందుకు? మొన్నటి వరకు ఆపరేషన్ కాగారు అయిపోయింది. ఇప్పుడు దీనికి ఈ జంజీ దాంట్లో ఢిల్లీలో జరిగిన దానికి ఆపరేషన్ ఇంకేం పెడతారు? ఆపరేషన్ అమిత్ షా పెడతారా? ఆపరేషన్ విద్య అని పెడతారా? ఆపరేషన్ జంతర్ మంతర్ అని పెడతారా? ఇది ఇలాంటి కరెక్ట్ కాదు. బరాబర్గా నిలదీస్తాం. మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి అప్పుడు ఢిల్లీలో చేసినప్పుడు కూడా 2012లో మరి అప్పుడు మీరేం చేసారు? అలా మీరు కూడా ఇట్లనే మాట్లాడారు కదా. అంతెందుకు తెలంగాణలో మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మీ కూడా పిక్ పాకెటర్స్ వస్తున్నారు, మీ దాంట్లోకి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి పెంపుడు కుక్కలు వస్తున్నాయి, బీజేపీ పెంపుడు కుక్కలు వస్తున్నాయని దీన్ని మార్చుకోవాలి. రిజిగ్నేషన్ చేయడం మంచిదే, మీ కాడ అకౌంటబిలిటీ పెరుగుద్ది. రిజిగ్నేషన్తో సమస్య పరిష్కారం దక్కదు. దాంతోపాటు పకడ్బందీ చట్టాలు రావాలి, చట్టాల ఇంప్లిమెంటేషన్ కూడా అట్టనే ఉండాలి. చట్టాన్ని తీసుకొచ్చి డిఫిట్జీలో పెడితే మళ్ళీ ఇంతే అవుతుంది. అకౌంటబిలిటీ కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి కానీ విద్యాశాఖ ఉంది కదా, మరి విద్యా చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు? విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఒకవైపు బాగాలేదు అని అన్నప్పుడు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది, అలా కొన్ని ఉన్నాయి, మీరు విద్యను సంస్కరిస్తుంటే ఎవరు కాదని చెప్పారు. మరి విద్యను మీరు ఎందుకు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో చాలా అంశాలు మంచిగా ఉన్నాయని మీరు చెప్పారుగా, నేను కూడా చాలా మంచి అంశాలే ఉన్నాయి. ఫీజు స్ట్రక్చర్ పైన ఇచ్చిన సూచనలు మీరు ఎందుకు పాటించట్లేరు? ఎందుకు కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావట్లేను? ఎందుకు తీసుకురావట్లే? ఎందుకు ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి నువ్వు పోతున్నావు? ఎందుకు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి? బీజేపీ వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ ఎందుకు, కార్పొరేటెడ్ స్కూల్ ఎందుకు నడుపుతున్నారు? హైఎండ్ స్కూల్స్, హై బడ్జెట్ స్కూల్స్, మామూలు స్కూల్సా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నువ్వు చదివియాలంటే నువ్వు సంవత్సరం మొత్తం పనిచేసినా నీ పిల్లలకు నువ్వు ఫీజు కట్టించుకోలేవు తెలుసా? భార్య భర్తలు పనిచేసిన ఒక కామన్ మ్యాన్ చదివించుకోలేడు. మీకు సిగ్గు అనిపించట్లేదు అంటున్నాం బీజేపీ వాళ్ళను. మీ పార్టీలు ఉన్న వాళ్ళు అలాంటి విద్యా సంస్థలు నడుతుంటే మీకు సిగ్గు అనిపించట్లేదు అంటున్నాం. అన్ని పార్టీలు కూడా విద్యను
విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, ఆరోగ్యంలో తీసుకురావాలి. ఎలక్షన్లలో అసలు ఫ్రీ ఎలక్షన్లు పెట్టరా, డబ్బు లేకుండా చేయరి. మీ వ్యవస్థలు ఏం పని చేస్తున్నాయి, గడ్డి బీక్తున్నాయా, కోట్లు ఏంది? ఇది మేము కోరుకునేటటువంటిది. రాజీనామాలు చేయాల్సిందే, అకౌంటబిలిటీకి ఉండాల్సిందే, చట్టాలను పకడ్బందీ తీసుకురావాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎవరు ఏ ఉద్యమాన్ని చేసినా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకురావాలి తప్పితే అనవసరమైన విషయాలను తీసుకొచ్చి అక్కడ మాట్లాడి మళ్ళీ మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు అవకాశాన్ని ఇచ్చి అసలు విషయాన్ని పక్కన పెట్టించి మనం సంఘ విద్రోహక శక్తులకు ఏదో మనం స్థావరవిస్తున్నట్టు, మనం ఇంకేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నట్టు, ఏదో సెడిషన్ చేస్తున్నట్టు, దేశ ద్రోహానికి పాల్పడుతున్నట్టు మనం ఎందుకు నిందలు మోసుకోవాలనేటటువంటిది మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.